ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. 69,650 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు 7 ప్రధాన గేట్లను ఎత్తి 58,500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగుల కాగా ప్రస్తుతం 1,403 అడుగులకు చేరుకుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17,802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15,364 టీఎంసీలకు చేరుకుందని, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా గేట్ల సంఖ్యను పెంచడం తగ్గించడం జరుగుతుందని పేర్కొన్నారు. మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కేజీ ఒక పీసు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురవడంతో పలు మండలాల్లో రాకపోకలు స్తంభించాయి. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి, గాంధారి మండలంలోని కాజ్వే, పిట్లం మండలంలోని కాకివాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మండలంలోని గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బిచ్కుంద మండలంలోని చెట్లూరు వాగులో 350 గొర్రెలు, 3 గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీస్, రెవెన్యూ, రెస్క్యూ టీం అధికారులు వారిని రక్షించారు. అంతే నీ వాటర్ కనిపించాలి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టు నుంచి శ్రీశైలంలోకి 1,85,448 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి 1,75,797 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,802 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 3 గేట్ల ద్వారా 79,680 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.4 టీఎంసీలుగా కొనసాగుతోంది.